లోకేష్ ఎక్కువగా పాల్గొనడం టీడీపీకి నష్టం తెస్తుందనే బలమైన అభిప్రాయం పార్టీలో ఉంది. యువగలం పాదయాత్ర ముగిసిన తరువాత ఆయన తెరవనక రాజకీయాలకే పరిమితం అయ్యారు. లోకేష్ కనిపించకపోవడాన్ని వైసీపీ ఓ రేంజ్ లో ఆడుకుంది. ఆయన్ని అమెరికా పోలీసులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తించారు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ వార్తలకు ఎక్కారు. ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టారు. యువగలం పాదయాత్రలో వెల్లని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 11న శంఖారావాన్ని పూరించి రోజుకు 3 నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నారు. మొదటి విడతలో ఉత్తరాంధ్రలో లోకేష్ పర్యటిస్తున్నారు. అయితే లోకేష్ పర్యటనపై టీడీపీ శ్రేణుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించటం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్లపై ఇరు పార్టీల నేతల్లో ఆందోళన ఉంది. ఇప్పుడు కొత్త సమస్య ఎదురవుతోంది. బీజేపీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో తమకెక్కడ సీట్లు రావో అని బెంగ పట్టుకుంది. టికెట్లపై భరోసా లేని పరిస్థితిలో ఊరికే లోకేష్ చంద్రబాబు సభలు సమావేశాలకు జన సమీకరణ చేయడం అవసరమా అనే ప్రశ్న ఎదురవుతోంది. భారీగా ఖర్చు పెట్టుకుని అప్పుల పాలైన రాజకీయ భవిష్యత్తుపై భరోసా లేదనే ఆవేదన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే లోకేష్ శంఖారావం కార్యక్రమంపై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.